ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 5 మంగళవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు మంగళవారం కావడంతో మంగళ గ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో ఉత్సాహం, ధైర్యం, చర్యలపై ప్రభావం చూపిస్తుంది. అయితే మీ రాశి అధిపతి బుధుడు కావడంతో ఈరోజు ఆలోచనల వేగం మరియు చర్యల వేగం మధ్య కొంత అసమతుల్యత ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగ రంగంలో ఈరోజు చురుకుదనం అవసరం. మీకు అప్పగించిన పనుల్ని త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి ఉండవచ్చు. సహచరులతో వాదనలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. పై అధికారులతో నేరుగా మాట్లాడేటప్పుడు శాంతంగా, స్పష్టంగా మాట్లాడడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలు కనిపించినప్పటికీ వాటిని అమలు చేయడంలో కొంత అడ్డంకులు రావచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి ఓపికతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు లేదా డబ్బు వేగంగా ఖర్చు అవ్వచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. అవసరమైన వాటికి డబ్బు వినియోగించడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు శరీరంలో వేడి పెరగడం, తలనొప్పి లేదా రక్తపోటు వంటి చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి తగినంత నీరు తాగడం, మసాలా ఆహారం తగ్గించడం మంచిది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంది. చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. కాబట్టి ఓపికగా ఉండడం మంచిది. స్నేహితులతో కూడా మాటల్లో జాగ్రత్త అవసరం. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు మితంగా అనుకూలంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే సంబంధం సాఫీగా కొనసాగుతుంది. భాగస్వామ్య భావాల్ని గౌరవించడం ముఖ్యం. ఈరోజు ముఖ్యంగా మీరు సహనం మరియు నియంత్రణతో ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నివారించాలి. ముఖ్యమైన పనుల్ని ఉదయం పూర్తి చేయడం మంచిది. ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం కుజగ్రహ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి మరియు బుధగ్రహ అనుగ్రహం పొందడానికి పరిహారాలు చేయడం ఉత్తమం. విష్ణు సహస్రనామం జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.